సో ఎలా అనిపిస్తుంది? ఇంటర్వ్యూకొచ్చారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, సెలబ్రిటీ అయిపోయారుగా. అవును. చాలా బాగుంది. చాలా బాగుందా? హైదరాబాద్ కన్నా హైదరాబాద్ మొత్తం నన్ను ఒక నైట్‌లో స్టార్ అయిపోయారు ఒక వీడియోతో. నిజంగా అండి అసలు మామూలుగా కాదు. సో అదే ఫస్ట్ వీడియో అయితే ఏదైతే మనకి వైరల్ అయిందో అందరికీ తెలిసిందే, బస్‌లో వీడియో. సో ఆ పాట ఒకసారి పాడతారా మా కోసం? రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సో ఎలా ఛాన్సెస్ కోసం ఏమైనా చూసారా? బయటికెళ్ళడం, తిరగడం అలా చేశారా? ఛాన్సెస్ కోసం అంటే చూశాను, నా చిన్నప్పటి నుంచి చూశాను కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి సార్ అండి. చిరంజీవి సార్ కోసం ఒక పాట డెడికేట్ చేస్తారా? జడ చెప్పరా ఇంటికి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది రాజు గారు ఇంత ఫేమస్ అయ్యారు, మంచి పాటలు ఇప్పుడు బాధ పోయింది ఆయన. ఎందుకు ఇట్లా నాకు పుట్టిరో, ఎందుకు ఈ బాధలో నాకు పోయినంతగానో నాకు సచిన కాలం ఇదే అని ఒక్కొక్కసారి ఎవరికి తెలియకుండా ఏడ్చుకుంటూ ఉంటా. మీరు అలా ఏడ్చినప్పుడు రాజు గారికి తెలిసేదా ఏడుస్తున్నదమ్మా ఆమె ముంగలు ఏడవను, ఏడవలైన ముంగట, కానీ బాధపడేవాళ్ళు. నా అంతలో నేను. ఎప్పుడైనా ఇప్పుడు పుట్టి నుంచి ఐస్ లేవు కాబట్టి అందరిలాగా మీరు కాదు, అందరికంటే డిఫరెంట్, ప్రపంచం చూడలేదు, ఒక మనిషి ముఖమే చూడలేదు అసలు పుట్టిన నుంచి. ఎలా ఫీల్ అవుతారు మనుషుల్ని? ఏం చేస్తాం, ఫ్రెండ్స్తో తిరగాలి, హ్యాపీగా అందరితో ఆడి పాడుతూ ఉండాలి అనిపించేది ఆ టైంలో. ఆడిషన్ అనుకోండి, ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఆడిషన్ అవుతుంది మీది, ఫస్ట్ ఏ పాట పాడతారు? ఏం చూస్ చేసుకుంటారు? సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచొని మొక్కుతారు, అచ్చ తెలుగు పౌరుషాన రూపం నీదయ్యా. ఈరోజు తమన్ సార్ బర్త్డే కూడా ఉంది. మనం అందరం విషెస్ చేద్దాం. విష్ యూ హ్యాపీ బర్త్డే తమన్ సార్. నార్మల్ గా ఒక పిల్ల ఇప్పుడు పెద్దగా అయినంత వరకే చిన్న పిల్లల్లా చూసుకోవాలి, కానీ తినని ఇప్పటి వరకు కూడా మీరు చిన్న పిల్లలానే చూసుకోవాలి. చిన్నపిల్లనమ్మా నా అయ్యా, నా అయ్య చిన్నపిల్లనే. మళ్ళా నా కష్టం ఇష్టం నీవే, చిరునవ్వు దిగులు నీవే, ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా. అందరికీ నమస్కారం, నేను మీ జినిత, వెల్కమ్ టు శశి టీవీ. సో ఒక వ్యక్తిలో టాలెంట్ అనేది ఉంటే ఎవరు ఆపలేరు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఫిజికల్గా ఎలా ఉన్నాము ఏంటి అనేది కూడా పక్కన పెట్టి స్ట్రాంగ్గా ఉండి తన టాలెంట్ని బయటికి చూపించుకుంటున్న ఒక వ్యక్తి మనతో పాటు ప్రజెంట్ అయితే ఉన్నారు, అదే రాజు గారు. సో సింగింగ్ అయితే చాలా బాగా చేస్తారు. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రాజు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? ఇంటర్వ్యూకి వచ్చారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, సెలబ్రిటీ అయిపోయారుగా. అవును. చాలా బాగుంది. చాలా బాగుందా? హైదరాబాద్ కన్నా హైదరాబాద్ మొత్తం నన్ను అంటే తిప్పుకో అంటే వాళ్ళు నా వెంట పడుతున్నారు అనమాట ఇప్పుడు. వెంట పడుతున్నారు ఇంటర్వ్యూస్ ఇవ్వమని. అవును. సో మాకైతే మంచిగా మీ అపాయింట్మెంట్ అయితే దొరికింది. ఇంకా చాలా మంది లైన్ లో ఉన్నారు కదా. అవునండి. అవును. సో అంటే ఒక నైట్ లో స్టార్ అయిపోయారు ఒక వీడియోతో. నిజంగా అండి అసలు మామూలుగా కాదు. నేను అనుకోలేదు అలా అవుతానని. అవును. నిజంగా ఈ 2024కి అసలు ఈ నవంబర్ ఇలా అవుతానని అనుకోలేదు. ఓకే, సో లక్కీ అని చెప్పాలి నవంబర్ మీకు. చాలా కార్తీక మాసం. అసలు ఈసారి నవంబర్ చాలా లక్కీ అసలు. అవును నిజంగా. సో అదే ఫస్ట్ వీడియో అయితే ఏదైతే మనకి వైరల్ అయిందో అందరికీ తెలిసిందే, బస్లో వీడియో. సో ఆ పాట ఒకసారి పాడతారా మా కోసం? రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక
బదులిచ్చి ఆదుకునుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మీ అండి. వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ మ్యూజిక్ ఎప్పటి నుంచి అండి, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు పాడడం? పాడడం నా చిన్నప్పటి నుంచి అండి. నేను పుట్టిన తర్వాత నా దగ్గర టీవీలు రేడియోలు ఏమీ లేవు. ఓకే. ఇంకా చుట్టుపక్కల టేప్ రికార్డులు పెట్టేవాళ్ళు. రైట్ సైడ్ టేప్ రికార్డు పెడుతుంటే ఏంటబ్బా సాంగ్స్ వినిపిస్తున్నాయి అని చెప్పేసి ఇట్లా వెళ్ళి గోడ మీద కూర్చునేవాడిని. ఓకే. అట్లా ఇంకా రోజు అట్లా వింటూ ఉండేవాడిని పొద్దున్న నుండి సాయంత్రం వరకు. అంటే చలి రాని వాన రాని ఎండ రాని ఏదైనా సరే ఏదొచ్చినా సరే ఓకే. అట్లా వింటూ ఉండేవాడిని. ఇంక అట్లా వింటూగా 3 రోజుల తర్వాత నాకు ఆ పాటలు పాడడం అలవాటు అయిపోయింది. ఓకే. ఇంకోటి అది కిరసనాయిల్ డబ్బా ₹1 బిళ్ళ అది తీసుకొని పైన కూర్చొని అట్లా ఆ టేప్ రికార్డులో ఏం పాడుతుంది అక్కడ ఏం వాయిస్తున్నారు అనేది అట్లా నేనే మామూలుగా అట్లా వాయించుకుంటూ పాడుకునేవాడిని. అప్పుడు నాకు ఏ ఇన్స్ట్రుమెంట్స్ తెలియదు, ఏ మ్యూజిక్ తెలియదండి. నేను అప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోలేను. ఇంకా ఆ తర్వాత అట్లా అట్లా అలవాటు అయిపోయింది. అట్లా రోజు పాడుతున్నా. ఓకే. అట్లా వాయించిన తర్వాత సరే డబ్బా కిరసనాయిల్ డబ్బా పోయింది. పోయిన తర్వాత ఇదేం డబ్బా అంటే కొడతా అంటే వాయించగా పగిలిపోయింది అది. ఇక ఆ తర్వాత ఇలా వాయించడం అలవాటు అయిపోయింది. ఓకే. ఇంకా దాంతోనే ఇంకా అక్కడ వింటూ ఇలా వాయిస్తూ అలా పాడడం అలవాటు అయిపోయింది. ఓకే. ఓకే. సో ఇప్పుడైతే చదవడం రాదు ఏం రాదు కాబట్టి జస్ట్ విని నేర్చుకోవడమే సాంగ్ మీరు? అవునండి. జస్ట్ వినగానే మీకు గుర్తుండిపోతుందా సాంగ్? గుర్తుండిపోతుంది. ఓకే. రోజు వింటుంటా. రోజు సాంగ్స్ వింటుంటారా? అవును. మరి ఫోన్ యూస్ చేస్తారా మీరు? లేదండి, యూస్ చేయను. యూస్ చేయరు. మరి ఎలా వింటారు? అంటే టీవీ ఉంది నా దగ్గర. టీవీలో వింటారా? టీవీ ఉంది. ఆ టీవీలో నేను పెట్టుకొని అక్కడ ఏం సినిమాలు వస్తే ఏం పాటలు వస్తే అవి రోజు విని నేర్చుకొని పాడుతుంటా. ఓకే. అలా. సో అలా పాడుతూ ఏంటి మీ గోల్ సింగర్ అవ్వాలా? అవునండి, సింగర్ అవ్వాలి. సింగర్ అవ్వాలి నా ఓకే. గోల్. సో ఎలా ఛాన్సెస్ కోసం ఏమైనా చూసారా? బయటకు వెళ్ళడం తిరగడం అలా చేశారా? ఛాన్సెస్ కోసం అంటే చూశాను, నా చిన్నప్పటి నుంచి చూశాను కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. అంటే ఆ టైంలో నేను బయటికి కూడా వెళ్ళలేను. కొద్ది రోజుల తర్వాత ఇంకా 2008లో కొంచెం బయటికి వెళ్ళడం అంటే వెళ్ళడం చేశాను. అట్లా వెళ్తూ ఉండగా ఒక సోంభూపాల్ అని మహబూబ్ నగర్ వాళ్ళది అతనిది. ఓకే. అతను నాకు బస్సులో పరిచయం అయ్యాడు. అతని ఫ్రెండు శ్రీకాంత్ అన్న ఇతను పరిచయం అయ్యి నాకు ఇట్లా నా దగ్గర నెంబర్ తీసుకున్నారు. నా దగ్గర నెంబర్ తీసుకొని ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళ కాలేజ్ ఫంక్షన్కు రమ్మని చెప్పారు. ఓకే. రమ్మని చెప్పిన తర్వాత అక్కడికి మేము సిటీ కాలేజీలో ఉంటామన్నా మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తే వచ్చి తీసుకెళ్లారు. సిటీ కాలేజ్ నుంచి వచ్చి తీసుకెళ్ళిన తర్వాత ఎల్వి నగర్ కాలేజ్లో ఒక 2-3 సాంగ్స్ రికార్డ్ చేశారు వాళ్ళ కంప్యూటర్లోనే. ఓకే. వాళ్ళ కంప్యూటర్లో రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5-6 రోజుల తర్వాత వాళ్ళ కాలేజ్ ఫంక్షన్ అయింది. ఆ ఫంక్షన్లో పాడించారు. ఓకే. పాడించిన తర్వాత ఇతనికి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని అనుకున్నట్టున్నారు, వాళ్ళు డిస్కషన్ చేసుకున్నట్టున్నారు. ఓకే. ఇంకా ఒక 1200 వాళ్ళు అందరి దగ్గర తీసుకొని వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి నాకు ఐప్యాడ్ గిఫ్ట్గా ఇప్పించారు ఓకే. పాటలు వినడానికి. ఎక్కడి నుంచి అతను ఒకసారి ఇంకా వేరే వాళ్ళు దోమలగూడ కాలేజ్ ప్రోగ్రామ్ ఉందంటే ఇట్లా సరే నేను తీసుకెళ్తా అని చెప్పేసి అతనే తీసుకెళ్ళాడు. సోంభూపాల్ రెడ్డి అని ఓకే. అతను తీసుకెళ్తే అక్కడ వాళ్ళు అన్నారు, పాడుతుండగా ఇట్లా మంచి టాలెంట్ ఉంది కదా, బాగా పాడుతున్నాడు కదా, ఇట్లా మీరు మ్యూజిక్లో జాయిన్ చేయొచ్చు కదమ్మా అని అడిగారు. ఓకే. ఇంకా తను కాలేజీలు అన్నీ తిరిగాడు. తిరగక సిటీ కాలేజీలో జాయిన్ చేశాడు. ఓకే. అప్పుడు వసంతలక్ష్మి మేడం అని ఆవిడ దగ్గర నేర్చుకున్నా. 2010లో బుచ్చయాచారి సార్ దగ్గర నేర్చుకున్నా. 2011లో రామాచారి సార్ దగ్గర ఆయన్నే జాయిన్ చేశారు. ఓకే. కానీ సపోర్ట్ ఏంటంటే ఇది సపోర్ట్ అంటే ఇంతకుముందు ఆ సపోర్ట్ లేకుండే నాకు. ఓకే. లేకపోవడం వల్ల ఎవరు ఎంకరేజ్ చేయలే.
ఇతని వల్లే ఇప్పుడు మీరు ఇంతమంది నన్ను నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తున్నారంటే దానికి కారణం అతనే. ఓకే. సో స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటారా అతనికి? చాలా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బ్రదర్లా అడ్వైజ్ ఇస్తుంటారు మీరు. చాలా చాలా థ్యాంక్స్ అన్న, ఇంత హెల్ప్ చేస్తున్నందుకు నాకు. ఓకే. రాజుగారు ప్రాపర్ ఎక్కడండి మీరు? మాది శంషాబాద్ అవతల అండి, గంస్మీగూడ. గంస్మీగూడ. అవునండి, అక్కడే పుట్టి పెరిగారు. అక్కడే పుట్టి పెరిగాను. ఓకే. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? ఫ్యామిలీలో 3 అక్కలు 1 చెల్లి అండి. ఓకే. 3 అక్కలు 1 చెల్లి మ్యారేజెస్ అయ్యాయి. ఇంకా ఈయన బావ వచ్చేసి కానిస్టేబుల్. ఓకే. ఇక్కడ ఒకప్పుడు మాదాపూర్లో చేశారు, శంషాబాద్ పాత పిఎస్లో చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఔరంగడ్ మైలా దేవులపల్లిలో చేస్తున్నారు. ఓకే. సో నేను అంటే నార్మల్గా మీకు ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో 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 ఫేవరెట్ హీరో చిరంజీవి సార్ అండి. చిరంజీవి సార్ కోసం ఒక పాట డెడికేట్ చేస్తారా? చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలే, మబ్బులారా మంచులారా తప్పుకోండి దారికే, జడ చెప్పరా ఇంటికి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, జో జో లాలే జో జో లాలే జో జో లాలే జో జో లాలే. మలి సంచ వేళాయే మునిమాపు వేణువాయే, నిదరమ్మ ఇటు చేరవే, మలి సంచ వేళాయే మునిమాపు వేణువాయే, కునుకమ్మ ఇటు చేరవే, తన్నన్న తనన్న తన తన్నన్న తనన, నిదురమ్మ ఇటు పోతివే కునుకమ్మ ఇటు చేరవే, గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే, గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే, పువ్వుల రెక్కల పైన రివ్వు రివ్వున రావే, జడ చెప్పరా 2 కళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, జో జో లాలే జో జో లాలే జో జో లాలే జో జో లాలే. సూపర్, చాలా బాగా పాడారు. థ్యాంక్స్ సో అండి. చిరంజీవి గారికి డెడికేటెడ్ దిస్ సాంగ్ కదా? అవునండి. ఓకే. సో మీరు ఇంత బాగా పడుతున్నారు, మంచిగా ఫేమస్ అయిపోయారు, సోషల్ మీడియా అంతా మీరే కనిపిస్తున్నారు, మరి మీ మమ్మీ ఏమనుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందామా? తెలుసుకుందాం. మరి మమ్మీని వచ్చేయమన్నాను ఇంటర్వ్యూలోకి. అమ్మా రా. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నమ్మా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది రాజు గారు ఇంత ఫేమస్ అయ్యారు, మంచిగా పాటలు ఇప్పుడు బాధ పోయింది నాయన, పోయింది. ఇప్పుడు బాధ పోయింది. నాకు బాధ ఉన్నది, కష్టాలు ఉన్నాయి. జరిగే మొన్న సంది ఇక బస్సులో వాడిన సంది ఇక ఒకరేంటి ఒకరు వస్తే ఆనందమే అనిపిస్తున్నది. ఇప్పటిదాకానేమో బాధలే ఉన్నాయి. నార్మల్ గా ఇప్పుడు అమ్మ మీరు చాలా లైఫ్ లీడ్ చేస్తున్నారు, చాలా బతికేశారు మీ జీవితం అంతా కూడా. సో ఒక మనిషి ఏదన్నా లోపంతో పుడితే లేదా ఒక ఏదైనా లోపం ఉంటే ఆ లోపమే కనిపిస్తూ ఉంటుంది కదా, కానీ ఒక సిచ్యువేషన్ వచ్చి వాళ్ళు ఒక మంచి స్థాయిలోకి వెళ్తే లోపాలు కనిపించవు, వాళ్ళు చేసే వర్కే కనిపిస్తుంది, టాలెంటే కనిపిస్తుంది. మరి ఒకప్పుడు తనని కూడా చాలా మంది కించపరుచుంటారు, కళ్ళు లేవు అలా అని చెప్పేసి. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారా? ఇప్పుడు వచ్చిందంటే ఇక మాట్లాడతారు కదమ్మా. అప్పుడేమో జర చిన్న సోపు చూసేది, చూసిరా? మరి ఎట్లయినా అయ్యో నా కొడుకు ఇట్లా అయ్యా కదా. అవును. ఇప్పుడు ఏడుకోయినా కానీ చిన్న సోపు చూస్తారు, కానీ ఇప్పుడు చదువు లేకపోయా ఏది లేకపోయా ఏం చేస్తాడని చిన్న సోపు చూస్తుండ్రు. ఇప్పుడు ఏం పరిస్థితి మాదంటే బాధనే ఉండేది. ఇప్పుడు అందరు వస్తుంటే ఆనందం అనిపిస్తుంది. ఇప్పటిదాకానేమో బాధలనే ఉన్నా, ఎందుకు ఇట్లా నాకు పుట్టిరో ఎందుకు ఈ బాధలో నాకు పోయినంతగానో నాకు సచిన కాలం ఇదే అని
ఒక్కొక్కసారి ఎవరికి తెలియకుండా ఏడ్చుకుంటూ ఉంటా. మీరు అలా ఏడ్చినప్పుడు రాజు గారికి తెలిసేదా ఏడుస్తున్నది అమ్మ నా ఆమె వల్ల ముంగల ఏడవను. ఏడవలైన ముంగట, కానీ బాధపడేవాళ్ళు. నా అంతలో నేనే సో పుట్టిన నుంచే ఇలా ఉందమ్మా ఆ ఐస్ ప్రాబ్లం? పుట్టుకంతో ఇట్లనే ఉన్నదమ్మా. ఇట్లానే ఉన్నది. మరి డాక్టర్లకు ఏమైనా చూపించారా? గదే సోంభూపాలు అంటే ఆయన ఏం చేసిండంటే తోలుకపోయిండు హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కే తోలుకపోయిండు. ఎల్వి ప్రసాద్. ఎల్వి ఎల్వి ప్రసాద్. తోలుకపోయిండు కానీ పొద్దుగాల తినకుండా పోయినాము, తిప్పల పడ్డాడు. అదేం చేసిండ్రంటే రావా అన్నారు. పొద్దుమికి 6 గంటలకు ఏమో రావా అని చెప్పిండ్రు. పుట్టుకతోటి పోయినాయి తీసేయరాదని. మళ్ళీ ఒక ఆయన మా ఊరి దిక్కు ఎవరితో నేత్రదానం చేస్తే అందులో పెట్టిండంట ఐసులా. ఇలా బావకు ఫోన్ చేసిండు, ఇట్లా రాదు కేతమని. చేస్తే ఏమైంది, మళ్ళీ ఇలా బావ డాక్టర్కి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అట్లా రావు, నడుమంత్రాన పోతే ఏ నీకు వస్తుంది అంట ఆయనకు చెప్పిండు. ఇక మళ్ళా అపోలో అదేందో రామచరితాన లండకెళ్ళి వచ్చిండు ఒక ఆయన, లండన్. ఆయన కూడా ఏమన్నాడంటే ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా అన్నాడు రామచారి. ఈ భూపాలు కూడా నేను ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటా అన్నాడు కానీ రాదంట. రాదంటే ఏం చేయలేము. ఇప్పుడు ఏమంటున్నారు అంటే తోలు తీసి తోలు వేస్తున్నారు, ఈ గుండెకు అయితే చేస్తున్నారు. ఇప్పుడు కొత్త కొత్తవి వచ్చినాయి, ఇప్పుడు వస్తుంది కానీ కొడుకు ఒక కన్నా అని అంటున్నారు. వస్తే చాలా మంచిది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ గుండెకు అదైతే తోలు తీసి వేస్తున్నారు, వస్తున్నది. ఇప్పుడు కొత్త కొత్తవి అయినాయి కదా అని నన్ను ఒక్కరొక్కరు అంటున్నారు. నాకు తెలియదు, ఒక్కటి వస్తే నాకు ఏ బాధ లేదు. అవునవును, కరెక్ట్. అదే ఉన్నది. రాజుగారు చెప్పండి. అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునండి, అమ్మతో పాటు ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు అమ్మ గర్వంగా ఫీల్ అవుతున్నారు. అవును, ఎందుకంటే ఇప్పుడు సంతోషించేది మా ఫ్యామిలీయే కదా. అవును. ఇప్పుడు చిన్నప్పటి నుండి నాకు ఏ ఆఫర్స్ రాలేవు అని చెప్పేసి నేను సఫర్ అవ్వడమే కాకుండా మా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. కాబట్టి సఫర్ అయ్యారు కాబట్టి చెల్లెలు బాగా ఎక్కువ సఫర్ అయ్యారు. నిన్న ఏడ్చింది ఇంటర్వ్యూలో. ఎవరు, మీ కూతురా? చిన్న ఆమె ఏడ్చినాక ఈయన ఏడ్చింది. ఇద్దరిని పట్టలేకపోతున్నాం. ఇంటికాడ మెట్ల మీద కూర్చున్నారు, ఒక్కరికొక్కరు మస్తు ఏడుస్తున్నారు. నేను ఏ ఇంటర్వ్యూలో చూడలే, నిన్ను ఏడ్చిండు. అదేందో ప్రేమ వచ్చిందేమో అంటే ఇంత కష్టపడ్డ తర్వాత. చెల్లెళ్ళు ఏమంటుందంటే మాకు ఇంతమంది 4 అన్నదమ్ములు, మా నాయనతో 4 అక్కలు చెల్లెళ్ళు, మమ్మల్ని ఎవరు చూడలేదు కదా, మమ్మల్ని ఎవరు దగ్గరలేదు కదా, మాకు ఇట్లా మా అన్ని ఇట్లా మేము ఇట్లా అయినందుకు మమ్మల్ని ఎవరు చూడలేదు కదా అని. మాకు ఎవ్వరు లేరు, మా అమ్మ వాళ్ళ అమ్మగారు లేరు, మా నాయన వాళ్ళ అమ్మగారు లేరు, ఎవ్వరు లేరు. ఇక మేమే మా నాయన పోయి కూడా ఇన్ని దినాలు ఆయన మమ్మల్ని ఎవరి దగ్గర ఉందిలే అని వాళ్ళకి ఏడుపు వచ్చింది. ఏడ్చింది. ఓకే. సో రాజుగారు, ఎప్పుడైనా ఇప్పుడు పుట్టిన నుంచి ఐస్ లేవు కాబట్టి అందరిలాగా మీరు కాదు, అందరికంటే డిఫరెంట్, ప్రపంచం చూడలేదు, ఒక మనిషి ముఖమే చూడలేదు అసలు పుట్టిన నుంచి. ఎలా ఫీల్ అవుతారు మనుషుల్ని? మామూలుగా ఏంటంటే అనిపించేది, అరే నాకు కూడా చూపు ఉంటే బాగుండే అనిపించేది మేడం. కానీ ఏం చేస్తాం, ఫ్రెండ్స్తో తిరగాలి, హ్యాపీగా అందరితో ఆడి పాడుతూ ఉండాలి అనిపించేది ఆ టైంలో. ఆ తర్వాత అనిపించింది ఇంకా చూపు లేదు కదా, ఇంట్లోనే కూర్చునేవాడిని, బయటకు వెళ్ళేవాడిని కాదు ఎక్కడ. ఇంకా నేను కూడా అనిపించేది ఎవరి మీద ఆధారపడడం, మంచిగా చూపు ఉంటే బాగుండేది కదా అనిపించింది. కానీ ఇంకా ఆ తర్వాత ఈ సింగింగ్ అనేది ఇక అలవాటు అయిపోయింది. ఎలాగైనా సాధించాలని అనిపించింది చిన్నప్పటి నుండి. అలా 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 అలవాటు అయిపోయింది. ఈ 2 సమస్యలు. ఈ స్కూల్ వినేవాళ్ళ, స్కూల్లో పాఠాలు? అవును, స్కూల్కు చిన్నగా తోలుకపోతుండే, వినేవాడిని. బయట నిన్ను అంటున్నది బయట కూర్చుని పెడుతుంటే మా అన్న నేను ఆడుకుంటుంటే నన్ను ఏమంటుండ్రు అంటే నన్ను తమ్ముడు అంటుండ్రు మా అన్నని. ఇప్పటికైనా మీ అక్క అంటారు, జర పెద్దగా ఉన్నది ఆమె, అక్క అంటారు. చెల్లెలు మామూలుగా ఏంటంటే ఎక్కడ మైకు పెట్టినా అక్కడికి వెళ్ళేవానండి. ఇట్లా ఇట్లా తిరుగుతుంటే మైకు, ఇప్పుడు మామూలుగా వినాయక చవితికి బోనాల పండుగ ఉంటుంది కదా, ఇక్కడ మైకు పెడతారు కదా, అప్పుడు అట్లా వెళ్ళి ఇట్లా వినేవాడిని. ఇంకా అంతే, అట్లా వింటూ ఉండేవాడిని. మైకు పెట్టినా ఏది పెట్టినా, ఎవరన్నా భజనలు చేస్తున్నా అట్లా వెళ్ళేవాడిని. వెళ్ళి పాటలు పాడేవాళ్ళ? అవును, పాడేవాడిని. సో పాటలు ఇని కొంచెం ఎంతో కొంత అర్థమవుతాయా, వస్తాయా పాటలు? వచ్చేస్తాయి అట్లా. చిన్నప్పటి నుంచి కించపరచడం ఇవన్నీ చూసుంటారు కదా, బాగా ఫేస్ చేసి ఉంటారు. సడన్ గా ఇప్పుడు ఇలా ఫేమ్ వచ్చి అందరు రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మరి? ఇదంతా ఎలా తీసుకుంటున్నారు అసలు? చాలా హ్యాపీగా తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే
ఎవరైతే హెల్ప్ చేయలేదో నా చిన్నప్పుడు ఇప్పుడు అందరూ హెల్ప్ చేస్తున్నారు, అందరు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మా ఊరనే కాదు, ఇప్పుడు బయటనే కాదు, మా ఊర్లో కూడా నా చిన్నప్పుడు ఎంకరేజ్ చేయలేరు. అలాంటిది ఇప్పుడు మా ఊర్లో కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సజ్జనార్ సార్ మీకు మంచిగా రెస్పాండ్ అయ్యారు ఆ వీడియోకి, అలాగే మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, సమ్మానం చేశారు సజ్జనార్ సార్ అని చెప్పి విన్నాం కదా. అవును, అది ఎలా అనిపిస్తుంది మరి? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అసలు చెప్పుకోమే అందరూ ఆయన గురించే చెప్పారు. అసలు ఎప్పుడైతే ఆవిడ శిల్ప గారు పెట్టారో ఆ రోజు నైట్ నుంచి నేను సండే రోజు రాగానే అందరూ అదే చెప్తున్నారు, సజ్జనార్ సార్ చూసారు, సజ్జనార్ సార్ చూసారు. అమ్మాయి పెళ్లి కూడా కాలేదు, చిన్నగానే ఉన్నది, కానీ మీలాకనే డైరెక్ట్ ఆయనను కలవడం అనేది చాలా హ్యాపీ. అవును, ఆయన కూడా చెప్పారు, అసలు మామూలుగా అందరికి ఇలాంటి లోపాలు ఉంటాయి అది దాన్ని నువ్వేం లేకుండా అసలు నీ బాడీయే ఇన్స్ట్రుమెంట్స్ చేసుకున్నావు, అసలు చాలా బాగుంది, చాలా బాగా పాడుతున్నావు, నీలో టాలెంట్ ఉంది, నేను తప్పకుండా నేను కూడా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా, నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లు నేను చెప్తుంటాను, నేను చెప్తాను చెప్పారంట. నిజమేనా అది? ఇప్పుడు ఎంఎం కీరవాణి సార్కి ఆయన రిక్వెస్ట్ మెసేజ్ పెట్టారంట, ఇది మా ఇతన్ని కూడా ఒక్కసారి ఇచ్చి చూడండి అని. చూసి ఇండియన్ ఐడల్ ఉంది కదా, అవును, ఆ ఇండియన్ ఐడల్ 4లో పాడిస్తానని చెప్పారంట. ఇతనికి ఛాన్స్ ఇచ్చారా? మీకు నమ్మకం ఇచ్చారా సాంగ్ పాడిస్తాను? అందుకనే చాలా హ్యాపీగా ఉన్నా, అందుకే ఫుడ్ తింటున్నప్పుడు. ఫుడ్ తింటున్నారా? అంటే ఇంతకు ముందు తినకపోతుంది కదా, తినేవాళ్ళు కదా ఇంతకు ముందు. అవును, సో ఇప్పుడు పాటలు పాడాలని చెప్పి గట్టిగా తింటున్నారు? గట్టిగా తింటున్నా, ఎందుకంటే ఎనర్జీ రావాలని. సో ఓకే, ఆడిషన్ అనుకోండి, ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఆడిషన్ అవుతుంది మీది, ఫస్ట్ ఏ పాట పాడతారు, ఏం చూస్ చేసుకుంటారు? ఫస్ట్ ఆడిషన్ అయినప్పుడు ఫస్ట్ ఈ పాటే పాడతా. ఏ పాట? సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు, అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా, అలనాటి మేటి రాయలూరు తేజం నీదయ్యా, మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోనే జత కట్టినావయ్యా, జన్మ బంధు అంటూ నీకే జై కొట్టినావయ్యా, జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా, జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. సూపర్, చాలా బాగా పాడారు. ఇది పాడితే పక్కా సెలెక్ట్ అయిపోతారు మీరు. థ్యాంక్ యూ. ఇది ఇంకోటి ఈ రోజు తమన్ సార్ బర్త్డే కూడా ఉంది. ఈ రోజా? మనం అందరం విషెస్ చేద్దాం. విష్ యూ హ్యాపీ బర్త్డే తమన్ సార్. ఇప్పుడే ఇంతకు ముందే వచ్చేప్పుడు రెడ్ FM లో విన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఛానల్ నుంచి రవి గారి తరపున, వాళ్ళ మదర్ తరపున, మా టీం అందరి తరపున తమన్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పేసాం. ఓకే, మీ తరపున, నా తరపున. ఓకే, థ్యాంక్ యూ. మీ తరపుననే చెప్పాం స్పెషల్ గా. థ్యాంక్ యూ. ఓకే, సో ఆడిషన్ లో అయితే ఈ పాట పాడుతున్నారు. అవునండి. ఇదే పాట బాలయ్య పాట ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఆల్రెడీ ఆ పాట కోసం డైలీ వింటూ వచ్చాను కదా. రామచారి ఈయనకి ఎట్టిండు, నువ్వు అలాగా వాడాలి పెడితే అలాగా వాడని గ్రూప్ లో వాడేస్తాను. అయితే ఏమైందంటే నాకు ఇదే పాట అలా వచ్చేస్తుంది అట్లా. అందుకే ఎక్కడ ఎవరు పాడమన్నా అదే, ఇది ఫస్ట్ నా లిస్ట్ లో ఉంటుంది అన్నమాట. ఇది చాలా బాగుంది. సో ఇప్పుడు అమ్మ పక్కన ఉన్నారు, అమ్మ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అవునండి, మీ జీవితాలు మారబోతున్నాయి, ఇప్పట్లా ఉండవు. మరి అమ్మ కోసం ఏమైనా డెడికేట్ చేస్తారా? ఎందుకంటే అమ్మ మీకోసం చాలా కష్టాలు పడ్డారు, చెప్పారు కదా. అసలు మీ ముందు కాకుండా ఎక్కడో వెళ్ళి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి తను. అవునండి, అవును. సో అమ్మ కోసం పాట. వందనాలమ్మా నీకు వందనాలమ్మా, వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా. వందనాలమ్మా నీకు వందనాలమ్మా, వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా. సల్లంగ బతుకు కొడకా నూరెళ్ళు, సల్లంగ బతుకు కొడకా నూరెళ్ళు, సుక్కోలే బతుకు సూడిలా, సుక్కోలే బతుకు సూర్యుడిలా వెలుగు. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా,
వందనాలమ్మా నీకు వందనాలమ్మా. థ్యాంక్ యూ. ఓకే, అమ్మ హక్ చేసుకుంటారా? అమ్మ పక్కనే ఉన్నారు. తప్పకుండా థ్యాంక్ యూ. హక్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఎస్ ఐ డ్రీమ్, ఎస్ ఐ డ్రీమ్ దీని కదా. డ్రీమ్ సక్సెస్ అయింది. అవు. ఓకే అమ్మ, నార్మల్ గా ఒక పిల్ల ఇప్పుడు పెద్దగా అయినంత వరకు చిన్న పిల్లల్లా చూసుకోవాలి, కానీ తినని ఇప్పటి వరకు కూడా మీరు చిన్న పిల్లలానే చూసుకోవాలి. చిన్నపిల్లనమ్మా నా అయ్య, నా అయ్య చిన్నపిల్లనే. మళ్ళా అందరికన్నా ఈయననే ఎక్కువ చూస్తా. అంతేనా? ఇప్పటికంటారు ఒక్క కొడుకు కానీ వచ్చేది పెడుతుంది, ఏ పని చేసుకొని ఏం చేయనిది అని. ఇక చిన్నప్పటి తండ్రి ఇప్పుడు కూడా చిన్న పిల్లలానే చూసుకోవాలి. చిన్న పిల్లగాడే నాకు. ఓకే రాజు గారు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు సాంగ్స్ లో? నా ఇన్స్పిరేషన్ సింగర్స్ లోనా? సింగర్స్ లో, సింగింగ్ లో ఇన్స్పిరేషన్. సింగింగ్ లో ఇన్స్పిరేషన్ ఎస్పి బాలు గారు, మీ అందరికి తెలుసు. బాలసుబ్రహ్మణ్యం గారు. అవును. ఓకే, సో ఆయన ఇష్టమైన పాట ఏంటి? అంటే నాకు ఇష్టమైన, అంటే ఆయనకు నాకు ఇష్టమైన సాంగ్, ఆయన సాంగ్స్ లో మీకు ఇష్టమైంది? నాకు ఇష్టమైంది లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి, లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి, సూపర్. సో ఈ పాట ఇష్టం బాలసుబ్రహ్మణ్యం గారు. అవును. ఫైనల్ డ్రీమ్ కూడా సింగర్ అవ్వడమేనా అండి? ఫైనల్ డ్రీమ్ కూడా సింగర్ అవ్వడమే అండి. సింగర్ అవ్వడం, ఇంకా వేరే గోల్ ఏం లేదు. అంటే సినిమాల్లో పాడాలా? అవునండి, సినిమాల్లో పాడాలి. నా గోల్ ఒకటే. Okay. నా చిన్నప్పటి నుండి నేను మూవీలో పాడాలి, Hmm. ఇది తప్ప వేరే గోల్ ఏం లేదు. ఓకే. చిన్నప్పటి నుంచి అది ఇంత అయ్యి ఇంకా చాలా అది కోరికలా పెరిగింది. అది ఓకే. అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా ఇంకా సింగింగ్ తప్ప వేరే ప్రపంచం లేదు నాకు. ఓకే. కాబట్టి సింగర్ అవ్వాలనే ఉంది నా గోల్. ఇది. ఓకే. సో అమ్మ గురించి ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి అంతలా చూసుకున్నారు కదా అమ్మ మిమ్మల్ని. అవును, చాలా బాగా చూసుకున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కడికి ఏదన్నా ఏం ప్రోగ్రామ్స్ అయినా, ఏ మ్యూజిక్ ఎక్కడ మ్యూజిక్ ఉన్నా తీసుకెళ్తారు. ఓకే. డైలీ మృదంగం క్లాస్కి తీసుకెళ్తారు. ఎవ్రీ సండే క్లాస్కి, రామాచారి సార్ క్లాస్కి తీసుకెళ్తారు. ఓకే. ఇలా ప్రతి ప్రోగ్రామ్ కూడా తీసుకెళ్తారు. తీసుకెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా అలుగుతారా? అలవాటు ఉంది. అలవాటు ఉంది. ఎంత ప్రౌడ్ గా చెప్తున్నారు. అలవాటు ఉంది అలగడం. అవును అవును, నేను చాలా మంచోని కదా. అప్పుడప్పుడా అంటే అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడా అంటే అలగడం అలవాటు ఉంది నాకు. అలగడం అలవాటు అట్లా అలుగుతుంటాను. ఏం చేస్తారు అలిగినప్పుడు? బుంగమూతి పెట్టుకుంటారా? అంటే ఫుడ్ తినను ఇంకా ఆ రోజు. ఫుడ్ తినరు ఇంకా ఆ రోజు ఫుడ్ తిననని అందరికి తెలిసిపోయింది. మా అమ్మతో పాటు మా చెల్లికి, మా బావగారికి అందరికి తెలుసు. ఆ మాట వినడని. ఇంకా వాళ్ళు ఇంకా తప్పదు అన్నట్టు చేసేస్తారు. భరిద్దాం, తప్పదు. ఇదేంటి అసలు మ్యూజిక్ భలే చేస్తున్నారు మీరు హ్యాండ్ తో. అది చిన్నప్పుడు చెప్తున్నాను కదండి, డబ్బా ఏది లేకపోతే ఇంకా అదే ఇన్స్ట్రుమెంట్ అనుకున్నా. ఒకసారి చేయండి. సూపర్. అసలు నిజంగా మీరు ఐస్ లేకుండా జస్ట్ హ్యాండ్స్ మూమెంట్స్ తో మీ గొంతుతోనే ఇంత చేస్తున్నారంటే నిజంగా ఐస్ నుండి ఇంకేమేం చేసేవాళ్ళు. కరెక్టే కదా? చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడైతే ఆ లోపం అయితే లేదు, ఎందుకంటే జనాలు చూస్తున్నారు మిమ్మల్ని. అసలు నాకు ఐస్ లెవెల్ లేదు కదా ఫీలింగ్. ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదండి. లేదు. నేను ఎప్పుడు కూడా అరే నాకు లేదు, నాకు ఐస్ లేదని అప్పుడు బాధపడేవి, కానీ ఇప్పుడు పడట్లా. అంటే నాకు కళ్ళు లేవని అప్పుడు పడేవాడిని. ఇప్పుడు ఇవి తగ్గేసాయి. నాకు ఆపర్చునిటీ ఇవన్నీ వస్తున్నప్పటి నుండి ఇవన్నీ తగ్గేసాయి. హ్యాపీగా కొంచెం నైట్ కూడా హ్యాపీగా పడుకుంటున్నాను.
లేకపోతే నిద్రపోయేవాడిని కాదు. ఓకే. బాధపడుతుండే వాళ్ళ ఎందుకు టెన్షన్ ఇలా టెన్షన్ ఏంటి లైఫ్ టెన్షన్ అని? ఉండేది. ఓకే. అలాంటిది ఇప్పుడు తీరింది, కొంచెం ఓకే. తీరబోతుంది అనమాట. అంటే తీరబోతుంది, మ్మ్. తీరింది కదా, తీరబోతుంది. ఓకే. సో మిమ్మల్ని మీ టాలెంట్ ని చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది, మౌనంగానే ఎదుగుమని ఆ పాట. ఓకే సో అది పాడతారా మా కోసం? ఓకే. మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు, నేనే ఎమోషనల్ అయిపోయాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఫస్ట్ టైం అంటే ఎవరు పాడించలే, ఫస్ట్ టైం మీరే పాడించారు ఈ పాట. ఓకే. వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ, నిజంగా చెప్తున్నాను రాజు గారు, మీరు ఖచ్చితంగా సింగర్ అవుతారు తెలుసా. థ్యాంక్ యూ వెరీ ఎందుకంటే మచ్. ఎలాగో మీకు ఆల్మోస్ట్ ఆపర్చునిటీ వచ్చేసినట్టే కదా. అవునండి, వచ్చేసినట్టే. అవును. ఓకే. సో మీరైతే ఖచ్చితంగా అవుతారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ అండ్ యూ. అమ్మ నిజంగా మీకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఐస్ లేవు, చిన్నప్పటి నుంచి చూసుకోవాలి, ఇరిటేట్ అయిపోతుంది ఏ తల్లైనా కూడా ఒక సిచ్యువేషన్ వస్తే. నా పిల్లగాని నేను చూసుకున్నా గానీ అయ్యో కొంతమంది ఏం చేస్తారంటే మా అమ్మ చూడలే నువ్వు బాగా దొలకపోతున్నావు, బాగా అది చేస్తున్నావు, నీ పిల్లగాని మాయసుట్లం అయితే అక్కడ ఎగిర్చిపోతుంటామన్నారు. కానీ ఇక నేను వెంటనే ఉంటామా, ఎక్కడ ఇడిచిపెట్టి. సో మీ సపోర్ట్ కూడా తనకి మంచి ప్లస్ అనే చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడు పక్కనే ఉండి సపోర్ట్ చేసి. కొంతమంది ఏమంటారు అంటే ఓపిక తోటి తొలకపోతున్నావు, అవునవును, ఓపిక తోటి ఏడంటే ఆడికి తొలకపోతున్నావు, ఏడంటే ఆడికి. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆమె గింత పడుతుంది తిప్పుతున్నా. Nice అమ్మా, 5 నిజంగా. సంవత్సరాలు. మీ ఓపిక కూడా దండం పెట్టాలి నిజంగా, అసలు చాలా గ్రేట్ మీరు. అందరికి ఇట్లనే అంటుంటారు, అవునవును, ఓపిక తోటి తోలకపోతున్నావు. మ్మ్. బస్సులలో అట్లనే నిజంగా. ఇంత ఓపిక తోటి తోలకపోతున్నావు, ఇంకా నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటున్నా, నేర్చుకుంటూనే ఉన్నాడు. రాజుగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, నేనా? ఉత్సాహపడుతున్నారు. అదే చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాలనుకుంటున్నా. ఎవరికి? మా అమ్మకిను, నన్ను ఎంకరేజ్ చేస్తున్న మా చెల్లికి, మా బావగారికిను, అలాగే నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంతవాణ్ణి చేసిన చాలామందికి. నిజంగా నేనే ఒకప్పుడు రాజు అనేవాడు లేడండి, మీకు నిజంగా చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళందరిలో రాజు అనేవాడు ఉన్నాడు. అవును, నేను కాదు, ఇప్పుడు మీరందరూ నాకు, అవును. మీరందరూ ఉన్నారనే నాకు నన్ను సపోర్ట్ చేస్తున్నారనే నాకు కొండంత ధైర్యం ఇస్తున్నారు మీరు. నిజంగా చాలా హ్యాపీ నాకు, ఇంతకంటే ఏం కావాలి. అంతే అంతే. సో ఆల్ ద బెస్ట్, మీరు ఖచ్చితంగా సింగర్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, మీ టైం ఇచ్చారు. అసలు కాల్స్ మామూలుగా రావట్లేదు. అవును, చాలా వస్తున్నాయి, మీరు చూస్తున్నారు కదా. అదే అందుకే అంటున్నాను. ఎక్కడ ఓ చోట కూర్చొని వాట్లా బిజీ అయిపోయాను ఇప్పుడు మొన్న నుంచి. ఫుల్ హ్యాపీ అసలు. థ్యాంక్ యూ, ఆ చిరునవ్వు చూస్తుంటే అసలు కడుపు నిండిపోతుంది. అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. ఓకే, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, సింగర్ అవ్వాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో ఫైనల్లీ నా కోసం మీరు సాంగ్ డెడికేట్ చేస్తా అన్నారు, కానీ ఇబ్బంది ఉంటే వద్దు. ఇబ్బంది మీరు ఇలా కొట్టుకున్నా హలో, హలో. దెబ్బ తగులుతుంది. Excuse me. దెబ్బ నాకండి, ఇప్పుడు పాడేది నేను, మీరు ఎంతసేపు అయినా పాడించండి. అంతే, నైట్ 11-12 గంటల వరకు చూసుకుందాం, వద్దు ఎవరు వస్తారు. ఎస్ కంటిన్యూ. సో నా కోసం పాట. మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట పడితివే, చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా దాచోతే, చూపులతోటి ముల్లే కూర్చి చూడకుండా చంపతే, దూరం నన్ను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా,
నువ్వేగా నా ప్రాణం అని నే కలుసాలుసా నువ్వు లేక ఉండనే లేను నా కోసం వస్తావా మైనా మైనా. మీకోసం అయితే నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా థ్యాంక్ యూ, మీరు ఇంత మంచి సాంగ్ డెడికేట్ చేశారు. థ్యాంక్ యూ. సో అమ్మ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్, ఇంటర్వ్యూకి వచ్చారు అండ్ ఇంత ఓపికగా తీసుకెళ్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా సింగర్ అవుతారు. అదే కదమ్మా, అది చిన్నప్పటి సంది అదే కోరిక కదా. నా కొడుకు ఇట్లా కావాలనే తిరుగుతున్నా కదా. ఎంత మంది చెప్పినా ఏది అనుకోకుండా ఈయన ఇంటనే ఉన్నా కదా. సో ఫైనల్లీ మీ ఓపికకి అయితే ఒక మంచి రిజల్ట్ అయితే వచ్చింది, అంతే కదా? అదే నాకు ఒక ఫలితం దొరకాలన్నా దొరుకుతుంది, స్టార్ట్ అయింది దొరకడం. అదే ఈ దానికోసానికి ఎదురు చూసినాం ఇప్పటిదాకా. నా కొడుకు ఇట్లా కావాలి, సినిమాలలో వాడాలి అని నాకే బాధ ఉన్నది ఇప్పటిదాకా. ఇప్పుడు జర బాధ ఇంకా కయ్యం. సో మా వ్యూవర్స్ లో ఎవరైనా మంచిగా తెలిసిన వాళ్ళు, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరున్నా కూడా మంచి సాంగ్స్ అయితే చాలా బాగా పాడుతున్నారు, చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. సో ఖచ్చితంగా ఆయనకు ఒక అవకాశం అయితే ఇవ్వండి, ఖచ్చితంగా మంచి సాంగ్స్ పాడతారు అండ్ చాలా చిల్ మోడ్ లో ఉంటారు, అంతేనా? అవునండి, చాలా హ్యాపీ. నేను చాలా చాలా మంచోని కదా, మంచోళ్ళా? నేను చాలా మంచోని. రోజు కాదు, అప్పుడప్పుడు. అంటే అప్పుడప్పుడు అంటే ఇప్పుడు అయితే మంచోనే కదా. అప్పుడప్పుడు సంగతి తర్వాత చూసుకుందాం, రేపో ఎల్లుండో. అంతేనా? మళ్ళీ అలిగితే మంచోళ్ళు కాదని చెప్పారు. అంటే అలగడం మంచోని, అది ఒకటి మంచితనం కాదు. అలుగుడు మంచితనం కాదు. ఓహో, అలగడం మంచితనం కాదా? ఓకే, ఆ డ్రీమ్ మార్చేసుకుంటాను లేండి. ఉష్ అంటే వెళ్ళిపోద్ది, అది అట్లా అట్లా వెళ్ళిపోతుంది. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, వెళ్ళొస్తాం. ఓకే, నమస్తే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా శశి టీవీకి ఏం చెప్తారు మరి? ఓకే, మంచి ఇంటర్వ్యూ చేసాము. ఓకే, మీ శశి టీవీ యాజమాన్యానికి మీకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎందుకంటే థ్యాంక్స్ అలాట్ మీకు, మీ యాంకరింగ్కి. ఇంతసేపు ఓపిక్గా కూర్చున్నారు. మీరు చెప్పాలి. ఎందుకంటే చాలా చాలా థ్యాంక్స్ మీకు. మీ అందరికీ, మీ డైరెక్టర్స్కి, మీ అందరికీను చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ.